హాయ్ అండి. నా పేరు డాక్టర్ పావులూరు శ్రీనివాసరావు. నేను ఇక్కడ అపోలో హాస్పిటల్‌లో ఒక సంవత్సరం నుంచి సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్‌గా వర్క్ చేస్తున్నాను. నా ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి నుంచి తీసుకున్నాను. తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ డిగ్రీని కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్ నుంచి తీసుకున్నాను. ఫైనల్గా నా ఎంసీహెచ్ డిగ్రీ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ అనేది నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి తీసుకున్నాను. సో ఆఫ్టర్ అంటే నా డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత నేను అప్రాక్సిమేట్గా 15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ సర్జరీ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇనిషియల్గా నా అకాడమిక్ కెరీర్ అనేది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 3 ఇయర్స్ వర్క్ చేశాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా 4 ఇయర్స్ నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరులో వర్క్ చేశాను. తర్వాత ఇంకో 4 ఇయర్స్ మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్గా వర్క్ చేశాను. ఇప్పుడు నేను 1 ఇయర్ నుంచి ఈ ప్రెస్టీజియస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో ప్లాస్టిక్ సర్జరీ నా ఎక్స్పీరియన్స్లో 15 ఇయర్స్లో నేను అన్ని రకాల ప్లాస్టిక్ సర్జరీ సబ్ స్పెషాలిటీస్ అన్ని ప్రొసీజర్లు ఇక్కడ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసినట్లయితే బర్న్స్ ట్రీట్మెంట్ అంటే కాలిన గాయాలకు ట్రీట్మెంట్ చేయడము, దాన్ని కాలిన తర్వాత వచ్చే వైకల్యాన్ని సరిచేయడము, పుట్టుకతో కలిగే అంగవైకల్యాన్ని సరిచేయడము, దెబ్బలు అంటే ట్రామాటిక్ ఇంజరీస్ ఇవి చేతికి కానీ ముఖానికి కానీ కలిగే దెబ్బల్ని సరిచేయడము, అదే కాకుండా రాచపుండ్లు అంటారు మన తెలుగులో, ఇప్పటి నుంచో మానకుండా ఉండే గాయాలకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్లు చేస్తున్నాము. అంటే ఇందులో మనం మామూలు రొటీన్గా వాడే ఫ్లాప్సే కాకుండా మైక్రో సర్జరీ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసి అడ్వాన్స్డ్ ఫ్లాప్స్ కూడా చేస్తున్నాము. ఇవి కాకుండా కొత్తగా కాస్మెటిక్ సర్జరీలో అందులో ఏంటంటే ఆపరేషన్ చేయకుండా కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి, ఆపరేషన్ ద్వారా కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి. ఆపరేషన్ చేయకుండా అంటే ముఖానికి ముడతలు ఉన్నప్పుడు బొటాక్స్ ఇంజెక్షన్స్, ఎక్కడన్నా గుంటలాగా ఉన్నప్పుడు పిల్లర్ ఇంజెక్షన్స్, ఆటోలాగస్ ఫ్యాట్ గ్రాఫ్ట్ ఇంజెక్షన్స్, ఇవి కాకుండా హెయిర్కి ట్రీట్మెంట్ అయినటువంటి జిఎఫ్సి, తర్వాత QR-678 ఎక్సోజోమ్స్, ఇవి కాకుండా థ్రెడ్ లిఫ్టింగ్స్ అని ఇట్లా రకరకాల ఆపరేషన్ లేకుండా చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్లని ఇక్కడ చేస్తున్నాము. ఇంకా ఆపరేషన్ ద్వారా సరిచేసే ప్రొసీజర్లు అయినటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, ఫోర్ హెడ్ ఫేస్ లిఫ్ట్, నోస్ సర్జరీ లైక్ రైనోప్లాస్టీ అని, తర్వాత చెవికి సంబంధించిన కరెక్షన్ ప్రొసీజర్స్, లిప్ సర్జరీస్, లైపోసక్షను, బాడీ కాంటూరింగ్ సర్జరీస్, ఫిమేల్స్లో బ్రెస్ట్ సర్జరీస్ అయినటువంటి బ్రెస్ట్ రిడక్షను, బ్రెస్ట్ ఆగ్మెంటేషను, బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్, మేల్స్లో గైనకోమాస్టియా కరెక్షను, తర్వాత ఆడవాళ్ళల్లో పొట్ట వదులుగా ఉన్నప్పుడు చేసే ఆపరేషన్ అయినటువంటి అబ్డోమినోప్లాస్టీ ప్రొసీజర్లు, లేటెస్ట్గా కాస్మెటిక్ గైనకాలజీ ప్రొసీజర్లు, ఇవన్నీ కూడా మేము అవైలబిలిటీ అని చేస్తున్నాము అపోలో హాస్పిటల్లో. సో ఈ 15 సంవత్సరాల కెరీర్లో నా ఎక్స్పర్టైజ్ని నేను పెంచుకుంటూ, అంటే సర్జికల్గా ఎంత బెటర్ రిజల్ట్స్ ఇస్తే పేషెంట్కి బెటర్ రిజల్ట్స్ వస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ కేర్ అనేది ఇస్తున్నాం.